ఆడపిల్లలు కూడా కొద్దిమంది ఏంటారు, వీఆర్ ఇన్ లివింగ్ రిలేషన్షిప్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ అంటాడు. ఇప్పుడు జడ్జిలు కూడా ఇస్తామండి ఇది అడ్వైజ్ ఏంటి, నువ్వు ఎంత క్లోజ్ అయినా దానికి ఒక హద్దు పెట్టుకో. వాడు లివింగ్ రిలేషన్షిప్ కావాలంటే పెళ్లి చేసుకోమన్నాడు, పబ్లిక్గా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. రిజిస్టర్ మ్యారేజ్కి ఏంటి కావాలా, అబ్బాయి తరపున ఒకరిద్దరు అమ్మాయి తరపున ఒకరిద్దరు సాక్షి సంతకాలు చేస్తే చాలు, అంతే కదా మాగత. అది ఎప్పటికీ వాళ్ళకి పెళ్ళయిందనే సంగతి తెలుస్తుంది. అలా లేకుండా లివింగ్ రిలేషన్షిప్ ఉండదు. అది ఎంత భయంకరంగా ఉంది. దీన్ని ప్రభుత్వం కూడా గుర్తించింది లివింగ్ రిలేషన్షిప్. ఈ మధ్య మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అంటే వైద్య నిబంధనల ప్రకారము గర్భస్రావం చేయటం తెలుగులో చెప్పాలంటే, దానికి ఇంత మునుపు ఒక కారణం వచ్చేసి వాళ్ళకి పెళ్ళైన జంటలో వాళ్ళలో ఇద్దరులో ఒకరు ఫ్యామిలీ ప్లానింగ్ ప్రొసీజరు, అది కూడా ఇంకా మాకు ఇంకొక వ్యక్తి రాకూడదు ఈ కుటుంబంలోకి, ఇద్దరు చాలు అనుకున్నప్పుడు ఏం చేస్తారు, ఆఖరి పిల్లకు 3 ఏళ్ళు 4 ఏళ్ళు వయసు వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. వాళ్ళ గ్రోత్ ఎలా ఉంటుంది మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ, ఇంకా సాటిస్ఫై అయితే పర్వాలేదు బాగుండారనుకున్నప్పుడే పర్మనెంట్ మెథడ్స్కి వెళ్తారు. అంతవరకు టెంపరీ మెథడ్స్ ప్రొడ్యూస్ చేస్తారు. దానికి ఏముండేది, విత్ ద ఇంటెన్షన్ టు లిమిట్ ద సైజ్ ఆఫ్ ద ఫ్యామిలీ వన్ ఆఫ్ ద స్పౌజెస్ ప్రాక్టీసెస్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రొసీజర్ అనేసి. ఇప్పుడు అది తీసేశారు. అది లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నా సరే వాళ్ళకు కూడా చేయొచ్చు అనేసి మొన్న రీసెంట్గా. సో ఇలా ఇప్పుడు ప్రభుత్వమే దాన్ని కూడా అఫీషియల్గా రికగ్నైజ్ చేసింది. అట్లా పెళ్లి కాని అమ్మాయి కూడా ప్రెగ్నెన్సీ వస్తే ఇటువంటి ఫ్యామిలీ ప్లానింగ్ ప్రొసీజర్ ఫెయిల్ అయితే చేసుకోవచ్చు అన్నారు. సో అంతకుమునుపు 71 నుంచి ఉన్న దీంట్లో ఈరోజు ఈ మార్పు రీసెంట్గా తెచ్చారు కొత్తగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. సో ఇక్కడ ప్రభుత్వమే గుర్తిస్తూ ఉంది వీటిని. సో దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే వాళ్ళకి పిల్లలు పుడితే ఆ పిల్ల పోషణ ఎవరు చూసుకోవాలా, యాక్చువల్గా మగవాడి మీద పడుతుంది. ఎందుకంటే పుట్టుకు కారణం, వీడు పుట్టుకు కారణం అంటే వీడు ఏం చేస్తాడు, నేనే కాదు ఇంకెంతమందితో తిరుగుతూ ఉన్నది నేనని గ్యారంటీ ఏంటి, డిఎన్ఏ టెస్ట్ పొమ్మంటా ఉంది. ఆ డిఎన్ఏ టెస్ట్ అడిగితే పోదు, దానికి పెద్ద ప్రొసీజర్ ఉంది, కోర్టు ఆర్డర్ ఇస్తేనే చేస్తారు, లేకపోతే చేయడానికి లేదు. ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇక్కడ సమాజంలోనే మార్పులు వస్తూ ఉన్నప్పుడు ఈ ఎథిక్స్ మోరల్స్ వీటి మీద గవర్నమెంట్లే సమాజాన్ని పక్కదారి పట్టిస్తూ ఉంటే ఏం చేయమంటారు?